హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. నార్మల్గా గుత్తి వంకాయ కూర ఎంత టేస్టీగా ఉంటుందో ఈ విధంగా పొడి పొడిగా చేసుకునే వేపుడు కూడా చాలా బాగుంటుందండి. సింపుల్గా కారం పొడి గ్రైండ్ చేసి వంకాయ మధ్యలో పెట్టి ఈ విధంగా చేసుకున్నట్లయితే రసం, పప్పు, పెరుగు ఎందులోకైనా సైడ్ డిష్గా ఇది చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 kg వరకు వంకాయలు తీసుకున్నాను. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మీరు ఏ రకమైన వంకాయలైనా యూజ్ చేసుకోవచ్చు. వంకాయల్ని కడిగిన తర్వాత ఇలా 4 భాగాలుగా కట్ చేసి సాల్ట్ వేసిన వాటర్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 50% వరకు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా పప్పులన్నీ కాస్త లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసేసుకుని వీటన్నిటిని చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుని చల్లారడానికి వదిలేసేయండి. తర్వాత ఇదే ప్యాన్ లోకి ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా మిరపకాయలను తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 6 మిరపకాయల వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. అలాగే ఎండు కొబ్బరి పైన అయితే కాస్త బ్రౌన్ గా కలర్ చేంజ్ అవ్వాలండి, అంతవరకు తప్పకుండా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసిన కరివేపాకు మీడియం ఫ్లేమ్ పైనే క్రిస్పీగా అయ్యేంత వరకు వేగనిచ్చి వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి మరియు కరివేపాకుని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసేసుకుని వీటన్నిటిని కాస్త మెత్తగా పొడి కొట్టుకున్న తర్వాత మిగిలిన వాటన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత వీటితో పాటే పొట్టుతో పాటైనా లేదా పొట్టు తీసేసిన ఒక 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక గుప్పెడు వరకు కొత్తిమీర రెమ్మల్ని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం యాడ్ చేసినవన్నీ కూడా కాస్త మెత్తగా ఉండేటట్టు ఉంటుందండి. పొడి అయితే ఇలా ఉన్నట్టయితే మనకు వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట. మనం స్టఫ్ చేసిన తర్వాత వంకాయ నుంచి పొడి అనేది కంప్లీట్ గా బయటకు రాకుండా లోపలే ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోని ఎక్సెస్ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసేసి ఈ పొడి అనేది స్టఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా అన్ని వంకాయల్లో కూడా మనము ఈ కారం పొడిని ఫిల్ చేసేసుకోవాలి. ఇలా మనం వంకాయల్లోకి ఫిల్ చేసుకున్న తర్వాత కూడా కాస్త పొడి అయితే మిగులుతుంది. ఈ పొడిని మనం ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసేసుకుని చక్కగా అవి చిటపట్లాడి రంగు మారేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి లైట్ గా దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4-5 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా కాస్త రంగు మారేంత వరకు ఫ్రై అవనిచ్చి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి. ఇలా మనం ఆయిల్లో వంకాయలను యాడ్ చేసిన తర్వాత వెంటనే కదల్పకుండా కాస్త ఒక 2-3 నిమిషాలు ఆగి తరువాత దీన్ని మనం ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఇలా మనం వంకాయల్ని 2 వైపులా తిప్పుకుంటూ సమాంతరంగా కంప్లీట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వాలి. అలాగే వంకాయ కూడా కాస్త మెత్తపడాలండి. ఇప్పుడు ఒకవైపు తిప్పిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మనకు కాస్త ఫ్రై అయ్యి చూడండి, వంకాయలు అయితే కొంచెం బ్లాక్ గా టర్న్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇదే విధంగా మనం 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఉడికిన తర్వాత వంకాయలు మెత్తబడ్డాయి అన్నప్పుడు మిగిలిన పొడి మిక్సీ జార్ లో ఉంటుంది కదా, ఆ పొడి మొత్తం యాడ్ చేసేసుకుని పైన కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసేసుకోండి. ఇలా కరివేపాకు యాడ్ చేసి ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మరో 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పైనే దీన్ని చక్కగా ఉడికించుకున్నట్లయితే ఇవి కంప్లీట్ గా ఉడికిపోయి బాగా టేస్టీగా రెడీ అయిపోతాయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న గుత్తి వంకాయ ఫ్రైని పప్పు, రసం మరియు పెరుగన్నంలోకే కాదు నార్మల్ అన్నంలోకి అలాగే కలుపుకొని తిన్నా ఇందులో ఉన్న పొడి మరియు వంకాయ ముక్కతో పాటు ఆ రైస్ తింటుంటే టేస్ట్ అదిరిపోతుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.